ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజాం ప్రార్థన. నేను వ్రాసిన ఒక గీతం పాడుకుందాం. ఎటుపోయినను శ్రమ పడుచున్నను, ఇరికించబడిన వారము కాము. ఎటుపోయినను శ్రమ పడుచున్నను, ఇరికించబడిన వారము కాము. అపాయములలో నున్నను మేము, అపాయములలో నున్నను మేము, విడిపించబడినాము మేము, నడిపించబడినాము. స్తోత్రమయా సదా నీకే, స్తోత్రమయా సదా నీకే, స్తోత్రమయా సదా నీకే, స్తోత్రమయా సదా నీకే. అంధకారము నుండి వెలుగు ప్రకాశించుగాకని పలికిన దేవుడే, అంధకారము నుండి వెలుగు ప్రకాశించుగాకని పలికిన దేవుడే. మా హృదయములలో ప్రకాశించగా వెలిగించగా, మా హృదయములలో ప్రకాశించగా వెలిగించగా. ఈ దిన వాక్యం చదువుకుందాము. దానియేలు 2వ అధ్యాయం 23వ వచనం. నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ప్రభునందు ప్రియమైన దైవజనమా, ఈ వేకోజామున మీ అందరికీ ప్రభు నామంలో వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్య నేపథ్యం, బబులోను రాజైన నెబుకద్నెజరు ఒక కల కంటాడు, కళను మర్చిపోతాడు. కళ తనకు కొంత కలతనిచ్చింది, భయాన్ని నింపింది. ఇట్టి కళ భావాన్ని తెలియచేయాలని, మర్చిపోయిన కళల్ని తెలియజేయాలని ఆయన రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ, మాంత్రికులను, గారడి వారిని పిలిపించి అడిగినప్పుడు వారెవ్వరూ మేము చెప్పలేమన్నారు. అట్లయినా మీ జ్ఞానం వృధా కాబట్టి మిమ్మల్ని మరణదండన విధిస్తున్నానని వారందరినీ చంపివేయమన్నటువంటి సందర్భంలో దానియేలు దేవుని ప్రార్థించి, ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి ఆ కళ భావాన్ని రాజుకు తెలియజేసి, ఆ మరణదండం నుంచి తను, తన స్నేహితులే కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ బ్రతికించినటువంటి సందర్భము. ఆ సందర్భంలో దానియేలు వెంటనే దేవుణ్ణి స్తుతించి ఆరాధించినటువంటి ఈ వాక్య భాగం. నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను అని దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకమైన మాటలతో ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఈ విషయంలో మనం 2 అంశాలని గమనిస్తాం, దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని. దానియేలు స్తోత్రంలో ఉన్నటువంటి 2 అంశాలను మనం అర్థం చేసుకున్నట్లయితే ముఖ్యంగా 2 విషయాలు. మొదటిది, ఆయన రాజులను తీసివేసి రాజులను నియమించేటువంటి అధికారం కలవాడని, ఈ ప్రపంచ రాజకీయ నేపథ్యంలో సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తుంది. రెండవది, వివేకులకు వివేకమును అనుగ్రహిస్తాడని, తర్వాత మర్మములు తెలియజేసేవాడని, జ్ఞానుల్ని సైతం ముప్పు తిప్పలు పెట్టిన రాజుని కూడా ఆయన తలక్రిందులు చేస్తూ అసాధ్యమైనటువంటి మర్చిపోయిన కళను సుసాధ్యంగా దానియేలు ద్వారా
తెలియజేసి తన జ్ఞానాన్ని, ప్రపంచాన్ని పరిపాలించేటువంటి అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని రుజువు చేసుకుంటాడు దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, హనన్య, మిషాయేలు, అజర్యాలు దానియేలుకు స్నేహితులు. వీరు యూదా యువకులు. నెబుకద్నెజరు ఇశ్రాయేల్ ప్రజల్ని ఓడించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు ఈ యువకులు కూడా వారిలో ఉన్నారు. వారు బహు నిష్ట కలిగినటువంటి యూదులు. రాజు సముఖంలో నుంచి వచ్చినటువంటి భోజనాన్ని తిరస్కరించి కూరగాయల భోజనమే వారు భుజించేంత నిష్ట కలిగినటువంటి వారు, ప్రార్థనాపరులు. ఈ విపత్కర సమయంలో దానియేలు ఏం చేస్తాడంటే తన స్నేహితులైన వారిని ఆయన ప్రార్థన సహకారాన్ని కోరుతాడు. చాలా విచిత్రంగా ఉంటుంది ఇది. షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి తన స్నేహితులను ఈ విపత్కర పరిస్థితిలో కూడా మనం బయటపడాలంటే, మరణం నుంచి బయటపడాలంటే మనకు ప్రార్థన ఒకటే మార్గం. దానియేలు అనుదినము ముమ్మారు దేవుణ్ణి ప్రార్థించేవాడు. ఈ ఆనవాయితీ తన శిష్యులకు, తన యొక్క ఫ్రెండ్స్ కూడా ఉండి ఉంటుంది. కనుకనే వారు ప్రార్థించమంటే ఆ రాత్రంతా దేవుణ్ణి ప్రార్థిస్తారు. దేవుడు దర్శనం ద్వారా రాజు కనిన కళను దానియేలుకు తెలియజేస్తాడు. దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి ఆ కళాభావం చెప్పడం, దానియేలుని ఆ రాజు మెచ్చుకోవడం, నెబుకద్నెజరు మెచ్చుకోవడం, 50 మంది జ్ఞానుల్ని మరణం నుంచి తప్పించడం. చూడండి, ఇది కేవలం ప్రార్థన ద్వారానే అది సాధ్యమైంది. కనుక ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటంటే, ఎటువంటి పరిస్థితి అయినా, ఇక్కడ మరణం అనేటువంటి ఒక సమస్య వారి ఎదురుగా వచ్చింది. మనకు చిన్న చిన్న సమస్యలు వస్తాయి, లేములు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మరణం లాంటి సమస్యలకే దేవుడు ప్రార్థనకు చెవియొగ్గి తప్పిస్తే నా సమస్యలు ఎంతటివి? ఆ సమస్యలని మనం అధిగమించాలంటే ప్రియమైన దేవుని ప్రజలారా, దానియేలు వలె, షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థనకు దేవుడు తప్పనిసరిగా జవాబిచ్చి ఆ కష్టాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. మనకు శాంతిని, మనకు సమాధానాన్ని, మనకు సుఖాన్ని, సంతోషాన్ని అన్నీ సమకూర్చే దేవుడు మన దేవుడు. కనుక అలాంటి ప్రార్థనా శక్తిని మనం కూడా పొందుకొని మన దైనందిన జీవితంలో వచ్చేటువంటి ఆపదలన్నింటి నుంచి తప్పించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వేకువజామున మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె మేము కూడా మా సమస్యల నుంచి విడుదల పొందడానికి మేము ప్రార్థించాలని నేర్పినందుకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.